ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈ వంచకురాల్ని ఏం చేయాలి సిఐ గారు? నాకొస్తున్న కోపానికి తన పీక పిసికి చంపేయాలనుంది. నో 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 మేడం, ఆవిడ్ని చంపితే మీరు హంతకురాలవుతారు. మీ చేతులకు మట్టెందుకు? మేమున్నాం కదా. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. రెస్పెక్టెడ్ మహానటి గారు, ఇప్పటి వరకు సుమతి గారిలా బాగా అద్భుతంగా నటించారు. సారీ, జీవించారు. అందుకు మీకు అవార్డు ఇవ్వాలి. కానీ మా వాళ్ళ కళ్ళు గప్పి పారిపోయినందుకు మిమ్మల్ని అరెస్ట్ చేయక తప్పట్లేదు. అరెస్ట్ చేయడం ఏంటి? డిఎన్ఏ టెస్ట్ చేయించండి. ఆవేశపడకమ్మా, నీ దగ్గరికే వస్తున్నా. ఈ హంతకురాల్ని మాకు దొరకకుండా దాచిపెట్టినందుకు నిన్ను కూడా అరెస్ట్ చేస్తున్నాం. కానిస్టేబుల్స్, ఈ తోడు దొంగలిద్దరికీ కలిపి బేడీలు వేయండి. ఆగండి, మీరు నిజాలు తెలుసుకోకుండా అరెస్ట్ చేస్తున్నారు సార్. నిజాలు ఇక్కడ తేలవు శివకృష్ణ. స్టేషన్లో విచారించినప్పుడు తేలతాయి, లేదా కోర్టులో తేలతాయి. అరెస్ట్ చేయండి. సీతను వదిలేయండి సార్. ఇందులో తన తప్పేమీ లేదు. నేనే కావాలని సీత దగ్గర తలదాచుకున్నాను. మీలాంటి నేరస్తురాలికి షెల్టర్ ఇవ్వడం సీత చేసిన తప్పే. అరెస్టు చేయక తప్పదు. సీత నా భార్య సిఐ గారు. తప్పు తను చేసిన నన్ను అరెస్ట్ చేయండి. అలా ఎలా చేస్తారు రామ్? ఎవరి తప్పుకి వాళ్లే బాధ్యులు కదా. సీతని అరెస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు పిన్ని. అలా అని తన తప్పుని సమర్థించకూడదు కదా రామ్. ఒకసారి అరెస్ట్ అయితే బుద్ధొస్తుంది రామ్, వదిలేయ్. డాడ్, మీరైనా చెప్పండి డాడ్. సీత అరెస్ట్ అయితే మన పరువు పోతుంది. మాకు ఒక 5 minutes టైం ఇవ్వండి సార్. నేనే వీళ్ళని తీసుకొస్తాను. ఓకే, మేం బయట వెయిట్ చేస్తాం. త్వరగా వచ్చేయండి. లలిత, మీరు కూడా వెళ్ళరండి. ఆగు రామ్. మీ మామ పిలిచింది వాళ్ళని, నిన్ను కాదు. నిజం తెలిసిపోయి అంతా కలుసుకున్నాం అనుకున్న టైంలో ఈ ఉపద్రవం ఏంటండి? మహాలక్ష్మి ఇంత తెలివిగా అటాక్ చేస్తుందని అస్సలు ఊహించలేదన్నయ్యా. మహాలక్ష్మి అత్తయ్య ఏదో చేస్తుందని నాకు ముందు నుంచి అనుమానంగానే ఉంది నాన్న. అసలు ఆ సీఏ మహాలక్ష్మి అత్తయ్యకు ఎందుకు హెల్ప్ చేస్తున్నారు? వాడు ఫ్రాడ్ పోలీస్ అమ్మా. డబ్బు కోసం ఏమైనా చేసే పోలీస్ డ్రెస్లో ఉన్న క్రిమినల్. మీ డిపార్ట్మెంట్లో పై అధికారులకు చెప్పి అతని మీద యాక్షన్ తీసుకోవచ్చు కదండి. ఇప్పటికిప్పుడు అతన్ని ఏమీ చేయలేం. తనని చట్ట ప్రకారం ఎదుర్కోవాలి తప్ప మామూలుగా చాలా కష్టం. నన్ను కాపాడబోయి అనవసరంగా సీత ఇరుక్కుపోయింది. నా జీవితం ఎలాగో నాశనం అయిపోయింది. ఇప్పుడు సీత భవిష్యత్ ఏంటి? నాకేం కాదత్తమ్మా, న్యాయం మన వైపు ఉంది. ఈ రోజుతో యుద్ధం ముగుస్తుంది అనుకున్నాను. మీరే సుమతి అని తెలుస్తుందనుకున్నాను. కాని మహాలక్ష్మి అత్తయ్య తెలివిగా ఆటాడి కథ మళ్ళీ మొదటికి తీసుకొచ్చింది. ఇక నా యుద్ధం డైరెక్ట్గా మహాలక్ష్మి అత్తయ్యతోనే. అసలు యుద్ధం ఇప్పుడే మొదలవుతుంది. నువ్వు ఎన్నైనా చెప్పురాం, ఇందులో నేను కల్పించుకోలేను. నేరస్తురాలైన విద్యాదేవిని దాచి సీత చాలా పెద్ద తప్పు చేసింది. కనీసం ఆ విషయం నీకు కూడా చెప్పలేదు. తను నిన్ను కూడా చీట్ చేసింది.
ఆ హంతకురాలికి ఇచ్చిన ఇంపార్టెన్స్ తాళి కట్టిన నీకివ్వలేదు. సీత చేసింది తప్పే కావచ్చు పిన్ని, కానీ తను అరెస్ట్ అవ్వడం అంటే ఏదోలా ఉంది. తప్పదు రామ్. ఇప్పుడు నా చేతుల్లో కూడా ఏమీ లేదు. సీత ఎవిడెన్స్తో సహా దొరికిపోయింది. సీత కావాలని అలా చేసుండదు పిన్ని. కాస్త కన్సిడర్ చేయండి. మీరు చెప్తే సిఐ వింటారు. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే రామ్. చట్టం నుంచి ఎవరూ తప్పించుకోలేరు. సీత అన్ని తెలిసే చేసింది రామ్. ఆ టీచర్తో చేతులు కలిపి తనే మీ అమ్మ అని మనందర్నీ నమ్మించబోయింది. అది క్షమించరాని తప్పు. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియడం లేదురా. అసలు ఏం జరిగిందో ఏం జరగబోతోందో అర్థం కావడం లేదు. సీత విషయంలో నాకు బాధగానే ఉంది, కానీ ఏం చేయలేని పరిస్థితి. ఏంటి శివకృష్ణ, ఇప్పుడు వీళ్ళని తీసుకెళ్ళొచ్చా? పదండి సార్. మా అత్తా కోడల్ని అరెస్ట్ చేయాలని మహా ఆరాటంగా ఉన్నట్టున్నారు. మీ వెనక ఎవరున్నారో, మిమ్మల్ని ఎవరు ఆడిస్తున్నారో అంతా అర్థమవుతుంది. ఏయ్ శివకృష్ణ, ఏంటయ్యా మీ అమ్మాయి మన పోలీసుల్ని అవమానిస్తుంది? అనుమానించడం మన వృత్తి కదా సార్. ఆ రక్తమే నా కూతురుకొచ్చింది. ఓయ్ మామా, మన ప్రీతి పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ళింది. నేను మరో అత్తారింటికి వెళ్తున్నాను. నా గురించి దిగులు పడకు. ఈ సీత సంగతి తెలిసిందేగా. తప్పుని తుప్పు రేగొట్టి బయటకొస్తాను. రండత్తమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.